మాట్లాడాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఆ మధ్యలో ఉండమాట అనుకుంటాడు తప్ప అరువు తెచ్చుకొని మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనకి పెద్దగా తిమ్మిని బొమ్మిని చేసే రాజకీయాలు తెలియవు. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడతాడు. మీకు ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఈ మాట వినండి. జగన్ గారు తప్పాల్సింది పోయి నన్ను పోడాల్సింది పోయి ఏంది మాట? శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఇవాళ బొత్స బదిలిచ్చయ్య గారికి సన్మానం చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. మరి బొత్స బదిలిచ్చయ్య గారికి చెప్పాలంటే చెప్పే కదా సన్మానం చేస్తాను. సన్మానంలో ఉన్నాను, పెట్టే ఫోను. వాడు ఎవడైతే నీకే దిగ లోఫర్ గాడి నీకు అవసరమా? జాఫర్ గాడి నీకు అవసరమా? చెప్తావా ఫకీరు నీకు అవసరమా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో విప్లవ అడుగులు పడ్డాయని 1,10,000 కోట్ల రూపాయల సౌర విద్యుత్తులు ఆదా చేశాను కాబట్టి నాకు సన్మానం చెయ్యండి, నాకు మంగళహారతులు పలకండి, నాకు దండయ్యండి అని అంటున్నారు. మరి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి 1300 లారీలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ అక్రమార్కుల రేషన్ బియ్యం గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కాదా వర్మ గారు? మరి దీన్ని చేయమంటారు సన్మానం? ఈ రోజున నేను అనకూడదు, ఎందుకంటే ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి, చిన్నపరెడ్డి గారు కూడా డిబేట్లో ఉన్నారు కాబట్టి విమర్శించడం నా బాధ్యత కాదు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డాలుగా విభజించుకున్నారు. కాకినాడనేమో ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి, చిత్తూరునేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కడపనేమో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, అమరావతినేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఈ విధంగా డివిజన్ చేసుకొని అందిని కాడికి దోచుకున్నారు. ఈ దోపిడి మీద ప్రభుత్వం ఇప్పుడు ఏంటి కాదండి, ద్వారంపూడి గారు చాలా అవినీతి చేశారన్నారు, ఇదిగో అరెస్ట్ అన్నారు, అదిగో అరెస్ట్ అన్నారు. 6 నెలలు అయిపోయింది. నాదెండ్ల గారు వెళ్ళారు, ఏం కాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఇప్పుడన్నా అరెస్ట్ అవుతారా లేదా? ఏదో జరుగుతుందని కదా బయటకు వస్తుంది. ఒక మాట మాత్రం యథార్థం సార్, మీ మాటకి నేను ఏకీపిస్తా. చట్టం చర్యలు తీసుకోవటంలో అలసత్వంగా ఎందుకుంది బాలకోటయ్య గారు, ఎందుకు ఆలస్యం అవుతున్న దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు అవుతుందో అయితే మాకు తెలియదు, కానీ చట్టం కదిలింది, చర్యలు తీసుకునే క్రమాన్ని అయితే చేపట్టింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సభలో ఏ మాట అయితే అన్నాడో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గుడ్డలు ఎప్పదీయలేకపోయినా కనీసం చేతికి వేడీలేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆయన సామ్రాజ్యాన్ని మాత్రం కూలగొట్టాలి. రైట్. ఆయన అవినీతి మీద విచారణ చేయాలి, దానికి సంబంధించిన నేరగాలను అరెస్ట్ చేయగలిగి పవన్ కళ్యాణ్ గారు తన మాట నిలబెట్టుకోవాలి. ఓకే, అరుణ గారు. అరుణ గారు సిగ్నల్ లేదా మీకు? పవర్ కట్ అండి, ఇప్పుడు వచ్చింది వైఫై కొంచెం టైం. ఓకే, అయితే నేను చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. రైట్, చిన్నపరెడ్డి గారు. సార్ నమస్కారం సార్. 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. ఓకే, చిన్నపరెడ్డి గారు, ఏంటి ద్వారంపూడి గారు లీలలు? అంతా విదేశీ అక్రమాలట, కోట్లు కొట్టేశారట. పవన్ కళ్యాణ్ గారు ఇందాక హెచ్చరించింది కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ ఈయన కొన్ని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు. ఆ టైంలో జనసేన నాయకులు, వీర మహిళలు అక్కడికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా అతి దారుణంగా వాళ్ళ మీద అటాక్ కూడా దిగారు. ఒకసారి ఈయన వాయిస్ మీరు వినండి, ఒక క్లారిటీ వస్తుంది. ప్లే చేయండి అమ్మది. చోట్ల పోటీ 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితి కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, నువ్వు సినిమా యాక్టర్ అయితే ఉండొచ్చు, పొలిటికల్గా నువ్వు జీరో. నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు. ముఖ్యమంత్రిగా నేను సరిపోను, మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు, మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు కనుక మనం చంద్రబాబు